వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటి కౌన్సిల్లో నిండు సభలో చంద్రబాబును ఉద్దేశిస్తూ, చంద్రబాబుకి 28 మంది సభ్యులున్నారు, 5 లాగిస్తే 17-18 అవుతారు, అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు, లాగేద్దాం అని నాతో కొందరు అన్నారు. అలా చేసి ఉంటే ఆయనకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు, అక్కడ కూర్చుని ఉండేవారు కాదు అంటూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు శాసనసభ సాక్షిగా తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ గుడ్లుంటూ మరీ మాట్లాడారు. ఇది వాస్తవం తెలుసుకో అంటూ ఏకవచనంతో హోంకరించారు కూడా. కానీ ఇప్పుడు మాజీ సీఎంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడికి జగన్ సుదీర్ఘ లేఖ రాశారు. 11 సీట్లు వచ్చినప్పటికీ, ప్రజలు తమను పక్కన పెట్టినప్పటికీ అసెంబ్లీ అయినా గౌరవించాలని ఆయన కోరారు. అక్కడితో జగన్ ఆగలేదు. నిబంధనలు, సాంప్రదాయాలు తుట్టి కదిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని చెప్పారు. పార్లమెంట్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని గతాన్ని ఆయన గుర్తు చేసుకుని అందరికీ గుర్తు చేశారు. ఇప్పుడు తమకు సీట్లు లేకపోయినా, ప్రజలు ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్నది జగన్ చేసిన ప్రధాన కీలకమైన విజ్ఞప్తి. ఇది తప్పు కాదు, ఆయన అలా కోరడంలో రాంగ్ లేదు. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నట్లు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది అందరికీ వర్తిస్తుంది. గతంలో టీడీపీ 23 స్థానాలు మాత్రమే దక్కించుకున్నప్పుడు ఓ 6 ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్ల ఎత్తులు పన్నింది వైసీపీ కాదా? అప్పుడు ఈ చట్టం, ఈ రూల్స్ గుర్తుకు రాలేదా అనేది ప్రశ్న. ఇక జగన్ చెప్తున్నట్లు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ఎంతమంది ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ గతంలో టీడీపీ పట్ల వ్యవహరించిన తీరు ఇప్పటికీ ప్రజల ముందు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంది. పోనీ ఇవి పక్కన పెట్టినా సభకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు గొంతు నొక్కి వారిని అవమానించిన సందర్భాలు గుర్తులేవా? మనకు గౌరవం, మర్యాద కోరుకుంటున్నప్పుడు ఎదుటివారి విషయంలోనూ అదే గౌరవం, అదే సాంప్రదాయం పాటిస్తే వారే గౌరవిస్తారు. కానీ నాణ్యానికి ఒకవైపు చూసి సర్వం సహా చక్రవర్తిగా వ్యవహరించిన తర్వాత ఇప్పుడు ప్రజా తీర్పుతో గొంతులో ముద్ద నోట్లోకి వచ్చి గుటకలు వేస్తే మాత్రం ఎవరు వింటారు? వింటే మంచిదే. కనీసం ఇప్పటికైనా మార్పు ఇటు నుంచి జరిగితే అది ఆహ్వానించాల్సిందే. తప్పగా అటువంటి అభివృద్ధి దిశగా కౌన్సిల్ నడిపిస్తారని ఆశిద్దాం. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.